సుమన అన్న మాటలకి బాధపడుతున్నావా? లేదు బాబుగారు, తోడబుట్టిందన్న కనికరం ఉండబట్టి కొట్టి దారిలో పెట్టాలని చూస్తున్నాను, కానీ లేదంటే సుమనని ఎప్పుడో చంపేసేదాన్ని. నైని, నీ ఆవేశం చూస్తుంటే ఒక్కొక్కసారి ఏమైపోతావోనని భయం వేస్తుంటుంది. నేనేమవుతాను? ఇన్నాళ్ళు బిడ్డని దూరం చేసుకున్నానని బాధపడాలో, ఇప్పుడు దగ్గర చేసుకుంటున్నానని సంతోషపడాలో తెలియక సతమతమవుతున్నప్పుడు నాకు ఏమాత్రం తెలియకుండా గానవి మీద ఫ్లవర్ వాస్ ఎలా పడింది అని ఆలోచిస్తున్నాను. నైని, కొన్నిసార్లు గెస్ చేయలేం. ఆ మాట మీరంటారు, నేను అలా కూడా అనలేకపోయాను. అందుకే అందర్నీ కాపాడాలని ఆరాటపడే మా అక్క గానవికి ఇలా జరగబోతుందని ఎందుకు చెప్పలేకపోయింది అని నిలదీసింది. నేను పైనే ఉండి కూడా చూసుకోలేదు. మీరు చూడకపోయి ఉంటే పసిబిడ్డ ఏమైపోయేది? నైని, నష్టం జరగలేదు, గాయం కాలేదు. జరిగిపోయిన దాని గురించి ఆలోచించక నైని, వదిలే. దీన్నంత సులువుగా వదిలేయను బాబుగారు. నాగమణి హారం నుండి వచ్చిన కాంతి గానవి మీద ఎందుకు పడిందో, ఈరోజు తన మీద ఆ ఫ్లవర్ వాస్ పడుతున్నా నాకు తెలియకుండా ఎందుకుందో, వీటి గురించి తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నాను. బిడ్డతో ఇక్కడికి వస్తావనుకున్నాను, ఒక్కదానివే వచ్చావేంటమ్మా? ఎవరి బిడ్డతో రావాలి స్వామి? ఇంకొకరి వస్తువును ముట్టినా కోప్పడే ఈ రోజుల్లో ఇంకా ఎవరి బిడ్డను ఎలా తీసుకురానిస్తారు నైని? మీకు అన్ని తెలిసినా అడుగుతారు. నేనేం అడిగినా పరోక్షంగా చెప్పి నన్ను పరీక్షిస్తారు. విశాలక్షమ్మ వారి పలుకుని నేను ఉచ్చరిస్తాను తల్లి. మీరిచ్చిన నాగమణి హారం కాంతి నా చెల్లెలు బిడ్డ మీద పడింది స్వామి. దారి చూపిస్తుందనుకుంటే అన్ని దారులు మూసేసినట్టయింది. ఎవరికి వాళ్ళు త్యాగం చేసి నా కళ్ళు తుడుతామనుకుంటున్నారు. ఒకరి జాలి నాకు అవసరం లేదని, నేను కన్న కూతురు జాడని వెతుక్కోగలనని నిర్ణయించుకుని గానవిని తిరిగి సుమనకిచ్చేశాను. చేతులు మారిన సత్యాన్ని చేజేతులా జారవిడుచుకోవడం అంటే ఇదే నైని. ఏమంటున్నారు స్వామి? నీకు స్పష్టంగా అర్థం అవ్వాలంటే నన్ను అడగాల్సిన ప్రశ్నలు అడుగు. సమాధానంతో నీకు అవగతమవుతుంది. స్వామి, ఎవరికి ఏ ఆపదొచ్చినా నాకు ముందే తెలిసేలా విశాలాక్షి అమ్మవారు చూపిస్తారు. కాని గానవి మీద ఫ్లవర్ వాస్ పడిపోయింది. ప్రమాద సూచికలేవి నాకు తెలియలేదు. ఎందరినో కాపాడిన నేను ఆ పసిబిడ్డని ఎందుకు కాపాడలేకపోయాను? ఆపద నీకే వస్తే నీకు తెలుస్తుందా? తెలీదు స్వామి. ఆ విషయంలో నేను దురదృష్టవంతురాల్ని. జాగ్రత్తగా విను నైని. నీకు ఆపదొస్తే ఎలా తెలియదో నీ బిడ్డలకు ఆపద వచ్చినా నువ్వు తెలుసుకోలేవు. నీకు గాయత్రీదేవి పుట్టినా, సాక్షాత్తు అమ్మవారే పుట్టినా నీ పేగు తెంచుకున్నందుకు వారికి కలిగే ప్రమాదాన్ని నువ్వు గ్రహించలేవు. ఇదెక్కడి అన్యాయం స్వామి? పసిబిడ్డలన్న దయ భగవంతుడికి లేదా? అలా లేనందుకే నీ సొంతవేదో నీది కానిదేదో నువ్వు సరిపోల్చుకోగలవని సంతోషపడలేవా తల్లి? అంటే గానవి నా కూతురా? అందుకే నేను నేను తనకొచ్చే ప్రమాదాన్ని గుర్తుపట్టలేకపోయానా? ఏమంటున్నారు స్వామి? చుట్టి ఇడ్చి కొడతానేమనుకున్నావు?
ఏమనను అని చెప్పి బెదిరిస్తారా? తూచ్, మీతో నేను ఆడను. కటి. ఏ మెంటల్ దనా, ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామనే? చావా కోవా అనే ఆటండి. చావు మీ అమ్మకి, కోవా నాకు. టింగ్ టింగ్. హే నిన్ను. బాయ్, టాటా. ఇలా అనడానికైనా హాసినికి ధైర్యం నమ్మకం ఎలా వచ్చాయాంటీ? ఆ నయని వల్లనే. నా అంతు చూసే గాయత్రీదేవిని వెతికి పట్టుకుని వచ్చే ప్రయత్నాన్ని నయని తీవ్రతరం చేసింది. గాయత్రి పెద్దమ్మ నిన్ను వేసేస్తుందని హాసినికి తెలియదు కదా మమ్మీ. ప్రమాద సూచికలు కనిపిస్తున్నప్పుడు ఎవరైనా ఇలాగే మాట్లాడతారు వల్లభ. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారా ఆంటీ? నాకు చిత్తి పెట్టేలోపే ఈ ఇంటికి నిప్పెట్టాలి. ఏంటిది? డైమండ్ రింగ్ నీకోసమే తీసుకొచ్చాను. నా బర్త్డే వచ్చే నెలతయ్యా. అప్పుడు డైమండ్ నెక్లెస్ తెస్తాను సుమనా. చిన్న కోడలంటే నాకు వల్ల మాలిన ప్రేమ ఉండకూడదా ఏంటి? వేలు చూపించు, నేనే తొడుగుతాను. ఇవ్వు. ఎంత బాగుందో. నీ చేతికి రింగొస్తేనే ఇంత బావుంటే మీ అక్క పేరిట ఉన్న ఆస్తి కూడా వస్తే ఇంకెంత బావుంటుందో. అప్పనంగా ఇమ్మంటే ఇస్తుందా? చచ్చినట్టు ఇవ్వాల్సొస్తుంది. రూల్ అలాంటిది. ఎక్కడ రాసింది? ఇదిగో, ఇందులో పుండరీనాథం గారు స్పష్టంగా రాశారు, పిల్లలున్న వారికే ఆస్తి అని. మా అక్క విశాల్ బాబు గారు కష్టపడి సంపాదించిన ఆస్తిలో నాకు బిడ్డ పుట్టినందుకు వాటా ఇచ్చారు. మళ్ళీ అడిగితే చెంప మీద కొడుతుందేమో. ఈసారి నైని కొట్టదు. ఇంకెవరు కొడతారు? నేను. నన్ను కొట్టాలని అందరికీ సరదాగా ఉన్నట్టుంది. మీరు కూడా ఆశపడ్డారా ఏంటత్తయ్య? అలా అనుకోకు సుమనా. నిన్ను కొడితే నాకు లాభం రాదు, కానీ నీకొస్తుంది. ఎలాగో వివరిస్తే 2 చెంపలు మీకు చూయించడానికి నేను రెడీగా ఉన్నానత్తయ్య. ఎందుకంటే డైమండ్ రింగ్ ఇచ్చిన మీరు మా అక్క ఆస్తి కూడా ఇస్తారుగా. అందులో డౌట్ ఏమీ లేదు. మరెందుకు ఆలస్యం అత్తయ్య? ఇంకో 50 కోట్లు వస్తే వడ్డీకిచ్చుకొని దర్జాగా బతకొచ్చు. 50 రావు. హాసిని కూడా బిడ్డకు జన్మనిచ్చింది కదా, తనకు 25 కోట్లొస్తాయి. చెరిసగం అంటున్నారు. పర్వాలేదు అత్తయ్య. మా అక్కని పేదదాన్ని చేసే సువర్ణ అవకాశాన్ని నేనస్సలు వదులుకోను. ప్లాన్ చెప్తాను. ఈ చుట్టుపక్కలే ఉన్న నా బిడ్డని నా చేతుల్లోకి తీసుకుని నా భర్త భుజం మీద కూర్చోపెట్టి ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాను. అతి త్వరలోనే. సూపరో సూపర్ అంతే. అప్పుడు సుమన ఆశకి
అత్తయ్య ఆతృతకి, ఎద్దేవ చేసే ఈ కసికి, ఎగతాళి చేసే నా టెంగు రంగడికి అందరికీ చెక్ పెట్టినట్టే. నేనమ్మా నీ పిల్లలను కూడా ఆడించాలన్న కోరిక నాకు తీరిపోతుంది అన్నమాట. మత్తొచ్చేలా చేసినా మళ్ళీ వచ్చింది అంటే దానికెంత బలం ఉండాలి? ఒంటి బలానికి మించిన గ్రహబలం తోడైనప్పుడు లేడిపిల్ల కూడా ఏనుగును ఏడిపిస్తుంది. నా చావు దగ్గర పడుతుంది అంటే నయని తన పెట్టెకి దగ్గరవుతుందా స్వామి? ప్రయత్నాలను ముమ్మరం చేసింది తను. ఎట్టి పరిస్థితుల్లోనూ తను ఆగదు, ఆపలేరు. మమ్మీ, నువ్వు చావడం ఖాయమని తెలుసు, కానీ మరీ ఇంత త్వరగా పోతావంటేనే బాధగా ఉంది. రే, నన్నెలా కాపాడుకోవాలో అని ఆలోచించకుండా చేతులెత్తేస్తున్నావెందుకు? స్వామి, గాయత్రీదేవి ఎక్కడుందో జీవానికి తెలిసినా వాడు చెప్పలేడు. అది నాకైనా తెలిసేలా చేయండి. తనంతు నేను చూస్తాను. విధి విపరీతమైన మలుపులను కలిగి ఉంది. ఏ బిడ్డనైతే తనే గాయత్రీదేవని నయని గుర్తుపట్టేంత వరకు నేనైనా నువ్వైనా తెలుసుకోలేము తిలోత్తమా. అలాంటప్పుడు ఉప్పినిలా ఎగసి పెడుతున్న నయనిని అడ్డుకునేదెలా? అదైనా చెప్పండి. తన దారిగాని దృష్టిగాని మళ్లించడమే. ఎలా చేయగలము? కొంచెం వివరించండి స్వామి. పర్వాలేదు బాబు గారు. నైని, మనకొచ్చిన అనుమానం ఆలోచించేలా చేస్తే పరిష్కారం దొరకచ్చేమో, కానీ ఆలోచించాక అనుమానం వస్తే ఆ పని ఎప్పటికీ అవ్వదు. నువ్వింకా గానవిని మన బిడ్డే అన్న భ్రమలో ఉన్నావు అనిపిస్తుంది. అలా అనుకోవడానికి కూడా నాకు అర్హత లేదా బాబు గారు? ఆఫ్కోర్స్, పాపకి నువ్వు పెద్దమ్మవు కాబట్టి నా కూతురే అని ప్రేమగా ముద్దుగా చెప్తూ ముద్దు పెట్టచ్చేమో గాని నాది అంటే మాత్రం సుమన హద్దు పెట్టేస్తుంది. చాలాసార్లు అనుమానాలు అబద్ధాలవుతాయి. నా విషయంలో మాత్రం అవి నిజాలే అయ్యాయి బాబుగారు. నిన్ను సంతోషపెట్టేలా ఉంటే అభ్యంతరాలను కూడా ఆనందంగా స్వీకరిస్తానాయనే. కానీ నిన్ను స్థిమితంగా ఉంచకుండా నువ్వే కాకుండా చేస్తే మాత్రం నేను దేన్ని లెక్క చేయను. అన్నీ మర్చిపోయి హాయిగా ఉండాలంటే ఏం కావాలి బాబుగారు? మనశ్శాంతి. అది మగాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ ఆడవాళ్ళకి మాత్రం తన బిడ్డల దగ్గరే ఉంటుంది. నేను విసుకున్నాను కదా. ఎంత ప్రేమ చూపిస్తే విసుగు చూపిస్తారు చెప్పండి? నా ప్రేమను అర్థం చేసుకుని ఆలోచించడం ఆపేసే నాయని, ప్లీజ్. బాబుగారు, నాకు కొంచెం టైం ఇవ్వండి.
ఆరోపించడానికి సమయం తీసుకునే వాళ్లకు నిరూపించడానికి కూడా నాకు సమయం కావాలి కదా. ఇట్స్ ఓకే. నీ నమ్మకాన్ని నమ్ముతాను, కానీ నీ గుడ్డితనాన్ని మాత్రం ఆపుతాను. ఇప్పుడు కాదు, టైం అడిగావు కదా, తీసుకో. మన బిడ్డ ఇక దొరకదు అన్న మాట నీ నోటి నుంచి వచ్చి నీ కళ్ళల్లో నీళ్లు తిరగడం చూస్తే ఆ క్షణం నుంచి నువ్వు పిల్లల గురించి ఆలోచించడం ఆపేయాలి. ప్రేమతోనే ఆశిస్తూ శాసిస్తున్న అన్నయ్యని. మీరందరూ తప్పుకోండి. ఇంకొక టైం వచ్చిందిరా బాబాయ్. మావయ్య దిగు మావయ్య, మనం ఏమన్నా ఎక్కి దిగి ఆటలాడుకుంటున్నామా? భయం వేస్తుంది అల్లుడు. పిల్లల్ని భయపెట్టగలరు కానీ దయ్యం అంటే భయం నాకు. రెండు దయ్యాలు వచ్చాయి అల్లుడు. సడన్ గా హాసనక్క కూడా దయ్యం పట్టిందా? వదినా, ఇందాకైతే బానే ఉంది కదా. హాయ్ గైస్, జస్ట్ జోకింగ్, నో వరీస్. అమ్మయ్యా, నీకైతే ఏం కాలేదు కదక్కా? నాకేం కాదు చెల్లి. ముల్లుని ముల్లుతోనే తీయాలి కదా, అందుకే ఏ దయ్యం సోకిందో తెలుసుకోవడానికి దయ్యంలాగా వెళ్ళి అత్తయ్యని ఆరా తీస్తాను. బీ కూల్. తప్పండి. ఏంటిలా వస్తోంది? నాకు దయ్యం పట్టిందని ఇంకెవరూ నా జోలికి రారు అనుకుంటే ఈ పిచ్చి హాసిని ప్లాన్ అంతా పాడు చేసేలా ఉంది. నా పెళ్ళామే మా అమ్మకి మొదటి శత్రువు. ఇప్పుడు ఇది ఏం చేస్తుందో ఏంటో. మెంటల్ది. మా ఐడియాని దారి తప్పించేలా ఉంది. ఎవరే నువ్వు? శాకినివా, డాకినివా, మోహినివా? ఏ జాతి దయ్యానివే నువ్వు? ముందు నువ్వెవరు చెప్పవే. ఇదేంటి ఇలా అడిగేసింది? ఏం చెప్పాలి? నేను గీతాంజలిలోని అంజలిని, త్రిపురలోని స్వాతిని, ప్రేమ కథా చిత్రంలో నందినిని. పెద్దమ్మా, అమ్మగారు. అమ్మో, ఏమిడొచ్చిందేంటి? రాంగ్ టైంలో ఎంట్రీ ఇచ్చిందా, లేక నా టైం బాలేదా? బాగున్నారా పెద్దమ్మా? నేను బానే ఉన్నాను, కానీ మీ అమ్మకే బాలేదనుకుంటా. అవును పెద్దమ్మా, గాలి సోకిందని ఒకరు, ఇంకోరేమో దయ్యం పట్టిందని రకరకాలుగా అంటున్నారు.
లలితక్క నువ్వేం చేస్తావు తొందరగా చేయి. తిలోత్తమక్క నేను చూడలేకపోతున్నాను. నయని, మీ అత్త ఎప్పటి నుంచి ఇలా చేస్తుంది? ఇందాకటి నుంచి అమ్మగారు. నిన్న రాత్రి బానే ఉన్నారు కదా బావగారు? అవును అవును పెద్దమ్మా. మార్నింగ్ స్నానం చేసి వచ్చారో లేదో ఇలా తిష్ట వేశారు. ఏమైందో ఏంటో తెలియడం లేదా అండి? తిలోత్తమా, నేను తిలోత్తమని కాదు. నువ్వు కాకుండా కూడా పోయావా? ఇక ఈ లోకంలో నీకు స్థానమే లేదనుకుంటా. నేను వేరే లోకం నుంచి వచ్చాను. అమ్మో, చిలిపి దయ్యంలా ఉందే. పెద్దత్తయ్య, ఇందాకటి వరకు ఏం మాట్లాడనే లేదు. నేను జుట్టు విరబూసుకొని ఇంటర్వ్యూ చేయాలని చూస్తే లాగి పెట్టి కొట్టింది. నేను దొర్లి పడ్డాను. మీరు వచ్చి అడగగానే టకా టకా మీకు సమాధానాలు చెప్తుంది. ఎంత విచిత్రమో. దెయ్యాన్ని వదిలించేటప్పుడు ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది హాసిని. అవునమ్మగారు. గాయత్రమ్మగారు నా కడుపును పుడతానని మాటిచ్చారు. పుట్టారు కూడా. కమల పిల్లల్లో ఒకరిని విశాలాక్షమ్మ వారు తీసుకెళ్లిపోగా ఇంకొకరిని ఎవరో ఎత్తుకెళ్లారు. పసికందుగా ఉన్న గాయత్రమ్మ గారు నాకు దగ్గరలో ఉన్నట్టే ఉన్నారు. కానీ అయోమయంతో కూడిన అనుమానాల వల్ల సరిపోల్చుకోలేకపోతున్నాను. గానవి 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 మీ కూతురే మీ కూతురే మీ కూతురే మీ కూతురే. క్షమించండి వదినా, క్షమించండి వదినా, క్షమించండి వదినా. గానవి నీ బిడ్డే అని భగవత్ స్వరూపుడైన నాగేంద్రుడే చెప్పాక, స్వామీజీ వారు సెలవిచ్చాక ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు నయని? అడిగితే ఇన్నాళ్ళు అంటి పెట్టుకున్నాం కదా అని ఇవ్వరమ్మగారు. ఇంకో మాట నన్ను ఎవరు అడగకుండా ఉండాలి. నా గ్లామర్ ని తక్కువ అంచనా వేస్తున్నారా మీరు? సుమనా, ఇలారా. నేనెలా ఉంటాను? ఎలా ఉంటే నాకెందుకు? ఇంకెన్నాళ్ళుంటారన్నది కావాలి కాని. అదేంటమ్మా అలాగనేషు? నీ ఇద్దరం నీకు భారమయ్యామా? పిల్లలు లేని వాళ్ళమే సుమనా. 10 ఏళ్లు పోతే ముసలివాళ్ళమవుతావు. అప్పుడు మాకు దిక్కెవరు? అంటే ఏంటి? బాబాయ్ గారు నువ్వు బకెట్ అనేదాకా ఇక్కడే పడుంటారా? సుమనా, నోరు మూసుకుంటావా? ఏంటి హాసనక్క, నువ్వు కూడా మా నాయనకలా బెదిరిస్తున్నావు? నీకు భయపడాలా? ఖచ్చితంగా భయం ఉంటుంది నీకు. ఎందుకంటే నీ తోడబుట్టిన అక్క నిన్ను చెంపదెబ్బలు మాత్రమే కొడుతుంది. నాకు గాని తిక్కరేగితే నేను కొట్టను. ఏ ఐటమో వండి పెడతాను. శుభ్రంగా తినే పెడుతుంది. తిన్నాక చచ్చూరుకుంటుంది బాబాయ్. ఎందుకంటే అందులో కాసింత విషం కలుపుతాను కాబట్టి. నీకే వచ్చింది నా మీద కక్ష కట్టు? దుర్దపిన్ని బాబాయ్లు కాలక్షేపానికైనా ఇక్కడ ఉంటాను అంటే వాళ్ళని నువ్వేదో భుజాల మీద మోసి భారమైనట్టు ఫీల్ అవుతున్నావు. నీ కూతుర్ని ఆడించడానికైనా పనికొస్తారని అనుకోవచ్చు కదా. అలా అనుకున్నా మేమేం అనుకోం సుమ్మి. నాకవన్నీ తెలీదు.
మీ సబ్బులు, షాంపూలు, కొబ్బరి నూనె అన్నీ మా అక్క ఖాతాలో వేసుకోండి. నైని కాకుంటే నేను ఖర్చు పెడతాను. నీకెంత ఆస్తుందో నాకు అంతే ఆస్తుంది. నా కొడుకుని ఆడించినందుకు వీళ్ళు పోయాక వాడితో తలకొరివి కూడా పెట్టిస్తాను. త్వరగా చంపేసేలా ఉన్నావు కదే. పిన్ని, సెంటిమెంట్ డైలాగులు చెప్పేటప్పుడు కొంచెం ఫీల్ అవ్వాలి. నా ఆస్తిని నేను పెంచుకుంటాను, నువ్వు కరిగించుకో అక్క. నాకేంటంట? నీకు డబ్బు అనే జబ్బొచ్చింది, అహం అనే దయ్యం పట్టింది. ఈ రెండిటిని వదిలించే రోజు త్వరలోనే వస్తుంది, చూస్తూ ఉండు. నాకు ఏ లోటు లేదు, ఉండదు. నేను నా బిడ్డ గానవి, మేమిద్దరం బావుంటే చాలు. ఎంత స్వార్థమో చూసారా? ఈ రోజుల్లో ఆక్సిజన్ కన్నా స్వార్థమే ఎక్కువ అవసరం. పది కోట్లకి ఇన్సూరెన్స్ చేస్తున్నప్పుడు 10 లక్షలింత. పాప పేరు మీద 10 కోట్ల ఇన్సూరెన్స్ చేస్తున్నావా? అంత అవసరం ఏమొచ్చింది? అవసరం కాదిది, ఆందోళన కావచ్చు. గానవికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? అలాంటివేం లేవు. అనవసరంగా పిచ్చి ఆలోచనలు చేస్తుంది. రేయ్, 10 కోట్లకి బీమా చేస్తున్నారు అంటే గ్యారంటీ లేదనుకోవచ్చు కదా. అన్నయ్య, చిన్నపిల్ల గురించి అలా ఎందుకు మాట్లాడతారు? పసిపాపన్న కనికరం మీకుండొచ్చు బావగారు, మీ ఆవిడకు లేదుగా. మొన్న ఫ్లవర్ వాస్ పడేలా చేసింది, రేపు ఇంకేదో చేసి నా బిడ్డను చంపేస్తే నాకు 10 కోట్లైనా వస్తాయి కదా. నైని వదులు. నైని వదులు. వదిన, చెల్లి వదిలే, నా మాట విను. అయ్యో వదిన, ఆగండి వదిన. నైని, నైని వదులు. నైని, విశాల్ లాగండి. అరే అరే విశాల్ పట్టుకో. నైనమ్మా వదిలి, నైనమ్మా నైనమ్మా లాగలడు. చంపేస్తాను నిన్ను. నేను గానవి ప్రాణం తీస్తానని నిందలేస్తావా? నైని వదిలే. నైని దీన్ని వదలను. 100 ఏళ్లు బ్రతకాల్సిన పసిపాప ప్రాణానికి 10 కోట్లు ఖరీదు కట్టిన ఈ రాక్షసి చావాలి. నైని, ఇది చేస్తే నేను 5 కోట్లు ఇస్తాను. నైని, దీని సమాధిని పాలరాతితో కట్టేస్తాను. మంచి కోరో ముందు జాగ్రత్తతోనూ ఇన్సూరెన్స్ చేయించుకోవాలనుకుంటే చేయించుకో. పాప పేరు మీద కాదు, నీ పేరు మీద. ఎందుకంటే ఇంకొకసారి గానవి ప్రాణాలకి చెల్లి వల్లే ప్రమాదం అని నువ్వు నోరు జారితే నీ ప్రాణాలు చెల్లి తీయడం ఖాయం. ఇన్సూరెన్స్ డబ్బులు ఆ పసిపిల్లకి రావడం ఖాయం కాబట్టి. అర్థమైందా? ఆలోచిస్తే అర్థమవుతుంది వదిన. అహంకారంతో ఉన్నా, ఆవేశంలో ఉన్నా ఏది ఎప్పటికీ అర్థం కాదు. నైని, లోపల పద. వారం దాకా ఆగవే, అప్పుడు చెప్తాను నీ సంగతి. నైని పద. ఏం చెప్తుందిరా నైని? ఏమో మమ్మీ, ఛాలెంజ్ చేస్తున్నట్టుంది. వారం వచ్చేలోపు ప్రళయం వచ్చేలా ఉంది. పోయి ఇన్సూరెన్స్ అబ్బాయి, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదాం. నువ్వు వెళ్ళవయ్యా.
వారం తర్వాత రా బాబు. ఎంతమంది చేస్తారో నేను లిస్ట్ ఇస్తాను. అలాగే మేడం. ఏయ్, నా పెళ్ళం పిచ్చిది, అదంటే నువ్వు తలూపుతావేంటి? వెళ్ళ. మేడం, అప్లికేషన్ పేపర్స్, పెన్ మేడం. థ్యాంక్ యూ. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుడక్క మింగావా. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా. గుడ్ మార్నింగ్ నాయనమ్మా. వెరీ గుడ్ మార్నింగ్ బాబాయ్ గారు. గానవి నీకు కూడా. చిడతల్లి పెద్దమ్మ గుడ్ మార్నింగ్ చెప్పి సెకండ్ అమ్మా. గుడ్ మార్నింగ్. తిలోత్తమ కుడి చేతిని బిడ్డ గాయత్రీదేవి కుడి చేయి తాగితే నిప్పు రవ్వలు ఎగిసి పడతాయి. గుర్తుపట్టునైని బాబాయ్ గారు 2 నిమిషాలు గానవిని నాకు ఇస్తారా? అమ్మో, సుమనం చూస్తే ఇంకేమైనా ఉందా? రచ్చరంబోలో చేస్తుందమ్మా. 2 నిమిషాలు బాబాయ్ గారు. బయటికి తీసుకెళ్ళవు కదా? ఎక్కడికి వెళ్ళను. ఇవ్వండి. రా 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 రా. ఆడిస్తావో పాలిస్తావో నీ ఇష్టం. 2 నిమిషాలు కాకపోతే 5 నిమిషాలు తీసుకో. బిత్తరపోయావా జిత్తుల మారి నయని? మీకేం కాలేదా? ఏమవ్వాలని? ఓహో, నీ అత్త గాయత్రీదేవి పునర్జన్మ ఎత్తి నా చేయి పట్టుకోగానే మంటలు ఎగిసిపడతాయని ట్రయల్ వేసి చూసావా? బిడ్డ చేయి తగిలితే నిప్పు రాజుకుంటుందన్న సంగతి మీకు తెలుసన్నమాట. నువ్వే తెలుసుకున్నావంటే నీకంటే 2 ఆకులు ఎక్కువే చదివిందాన్ని. తెలుసుకోకుండా ఎలా ఉంటాననుకున్నావు? గానవి గాయత్రమ్మ గారు కాదా? మరి నా బిడ్డ అనుకుంటే ఆధారం ఏది? ఆలోచించకు నైని, నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీ గాయత్రత్త నీ కడుపున పుడతాను అని మాటిచ్చాక మాట తప్పి నీ చెల్లి కడుపున చచ్చినా పుట్టదు. చిన్న లాజిక్ తెలుసుకోలేకపోయావు. ఇంకో విషయం ఏంటంటే నీ బిడ్డని ఎత్తుకుపోయారు. ఎత్తుకొచ్చి ఈ ఇంట్లో పెట్టలేరు. గానవిని గాయత్రీదేవి అనుకుంటే నీ అంత అమాయకురాలు ప్రపంచంలో ఎవ్వరూ లేనట్టే. అర్థమైందా? నడిపి కోడలా. ఇప్పుడు నిన్నెందుకు కోడలా అన్నానో తెలుసా? ఈ తిలోత్తమత్త పునర్జన్మెత్తినా నీ గాయత్రత్త నిన్ను చేరుకోదు. చేరుకోనివ్వను అని సవాలు చేయడానికి. అండర్స్టాండ్?